So hello dear aspirants, welcome back to our channel. చూడండి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు రైల్వే గ్రూప్ డి 2024కి సంబంధించింది మనకు ఆఫీషియల్ నోటీస్ అయితే మనం రీసెంట్గా రైల్వే గ్రూప్ డి సెన్ 8 అయితే అప్లికేషన్ ప్రాసెస్ జరగడం జరిగింది కదా. దీనికి సంబంధించిన 34,000 వేకెంట్ సంబంధించింది. క్యాస్ట్ వైజ్ మనకి జోన్ వైజ్ ఇక్కడ సంబంధించిన టోటల్ అప్లికేషన్స్ ఎన్ని అని చెప్పేసి మనకి చిన్న ఆఫీషియల్ నోటీస్ అయితే ఇక్కడైతే రిలీజ్ చేయడం జరిగింది. ఆర్ఆర్బీ అలహాబాద్ వెబ్సైట్లో మనకి ఆఫీషియల్ అవైలబుల్ మనకి తోడడం జరిగింది. ఓకేనా, మీకు కావాలంటే ఇది ఫేక్ అనుకుంటే మట్టి మీరు ఆర్ఆర్బీ అలహాబాద్ వెబ్సైట్లోకి వెళ్తే మీకు అక్కడి నుంచి అయితే మీకైతే కనిపిస్తుంది అనమాట. ఓకేనా, అది చూడండి, మనమైతే చూద్దాం, వారికి దీనికి సంబంధించిన ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకేనా, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ రైల్వేస్ సంబంధించింది మనం రిలీజ్ చేయడం జరిగింది. సెన్ నంబర్ 8/2024 ఆర్ఆర్బీ జోన్ వైజ్. ఆర్ఆర్బీ వైజ్ అంటే ఆర్ఆర్బీ జోన్ వైజ్ అన్ని అప్లికేషన్స్ ఇక్కడ ఉన్నాయితే మనకి టెంటేటివ్ అని చెప్పేసి మనకి ఎక్కడైతే రిలీజ్ చేయడం అనేది జరిగిందనమాట. ఓకేనా, అది చూడండి, ఇక్కడ మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అది చూడండి, ఆర్ఆర్బీ యూఆర్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ టోటల్ నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ పీడబ్ల్యూడీ వేతన మనకైతే ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. ఓకేనా, ఎక్సెప్ట్ సీసీఏ కోర్స్ కంప్లీటెడ్ యాక్ట్ అప్రెంటిస్ సంబంధించి మనకి ఎక్కడైతే కనిపించట్లేదు. ఓకేనా, దీనికోసం ఎందుకు చేయలేదు, ఎందుకు అవ్వలేదు తెలిస్తే సీసీఏ నార్మల్ చూసుకున్నట్లయితే చాలా ఆర్టీఎల్ కూడా వెళ్ళడం జరిగింది. దానికి సంబంధించిన రిప్లై కూడా ఏమి అవ్వలేదు అనమాట. ఓకేనా, చూద్దాం, దీనికి సంబంధించిన అప్డేట్ లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేద్దాం. ఓకేనా, అది చూడండి, ఇక్కడ మనం జోన్ వైజ్ ఒకసారి మాట్లాడుకున్నట్లయితే చూడండి, ఇక్కడ ఆర్ఆర్బీ అహ్మదాబాద్ ఫస్ట్ చూడండి, టోటల్ ఇక్కడ చూసుకున్నట్లయితే 6 lakh ప్లస్ అప్లికేషన్ అయితే వెళ్ళడం జరిగిందనమాట. ఆజ్మీర్ చూసుకోండి 3 lakh ప్లస్ అయితే ఇక్కడ వెళ్ళింది. నెక్స్ట్ బెంగళూరు చూసుకున్నట్లయితే 2 lakh అప్లికేషన్ ప్లస్ అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ మన భోపాల్ చూసుకున్నట్లయితే 4 lakh ప్లస్ అప్లికేషన్ వెళ్ళడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ మన భువనేశ్వర్ చూసుకున్నట్లయితే 2 lakh ప్లస్ అప్లికేషన్ అయితే వెళ్ళడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ మన బిలాస్పూర్ చూసుకున్నట్లయితే 4 lakh ప్లస్ అప్లికేషన్ అయితే వెళ్ళడం జరిగింది అనమాట. ఓకే, నెక్స్ట్ మన భువనేశ్వర్ చూసుకున్నట్లయితే చాలామంది తెలుగు వాళ్ళు మనకి అప్లై చేస్తారు. ఓకేనా, తెలుగు వాళ్ళు అప్లై చేస్తారు. ఇక్కడ చూసుకుని కొంచెం సేఫ్ జోన్ అయితే మనకి ఏదైతే కనిపిస్తుంది అనమాట. ఓకేనా, నెక్స్ట్ చండీగఢ్ చెన్నై రెండు చూసుకున్నట్లయితే ఇక్కడ ఇది కూడా కొంచెం హై రెడ్ అలర్ట్ జోన్లో అయితే 11 lakh ప్లస్ అయితే రెండు వెళ్ళడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ మన గోరఖ్పూర్ గువాహతి ఈ రెండు చూసుకున్నట్లయితే ఇది కూడా 3 lakh, ఇక్కడ మన గువాహతి 10 lakh ప్లస్ అయితే ఇక్కడైతే అప్లికేషన్ అనేది వెళ్ళడం జరిగింది. ఓకేనా, కోల్కతా చూసుకోండి 7 lakh ప్లస్ అయితే ఉన్నాయి. ఆర్ఆర్బీ ముంబై చూడండి, ఇక్కడ చూసుకున్నట్లయితే 15 lakh ప్లస్ అయితే ఇక్కడైతే మీకు అయితే అప్లికేషన్ అది అయితే వెళ్ళడం జరిగిందనమాట. ఓకే, నెక్స్ట్ పాట్నా ప్రయాగరాజ్ ఈ రెండు చూసుకున్నట్లయితే పాట్నా 3 lakh వెళ్ళింది, ప్రయాగరాజ్ 8 lakh ప్లస్ అయితే ఇక్కడైతే వెళ్ళడం జరిగిందనమాట. ఓకేనా, మన రాంచీ చూసుకున్నట్లయితే ఇక్కడ రాంచీ కొంచెం తక్కువ ఉందన్నమాట. ఓకేనా, రాంచీ చూడండి, ఇక్కడ రాంచీ చూసుకున్నట్లయితే 1,81,339 అయితే ఇక్కడైతే 1 lakh ప్లస్ అయితే ఇక్కడైతే వెళ్ళడం జరిగింది రాంచీ. ఓకేనా, నెక్స్ట్ మన ఆర్ఆర్బీ సికింద్రాబాద్ చూసుకుంటే మన తెలుగు జోన్ అనమాటకి. ఆర్ఆర్బీ సికింద్రాబాద్ తెలుగు చాలామంది అప్లై చేస్తారు కదా. తెలుగు మన ఆర్ఆర్బీ సికింద్రాబాద్ చూసుకున్నట్లయితే 697 అయితే ఇక్కడ వెళ్ళడం జరిగింది. ఓకేనా, 697 దగ్గర అయితే మనకైతే ఇక్కడైతే అప్లికేషన్ వెళ్ళడం అనేది జరిగింది అనమాట. ఓకేనా, ఆర్ఆర్బీ నెక్స్ట్ మన భువనేశ్వర్ చూసారు కదా, భువనేశ్వర్ అనేది 2 lakh ప్లస్ అయితే వెళ్ళడం జరిగింది. నెక్స్ట్ సికింద్రాబాద్ ఎస్సీఆర్ అయితే 9 lakh ప్లస్ అయితే వెళ్ళడం అనేది జరిగింది అనమాట. ఓకేనా, మిగతా జోన్లో చూసుకున్నట్లయితే మనకైతే మన భువనేశ్వర్ అయితే ఆర్ఆర్బీ భువనేశ్వర్ కొంచెం సేఫ్ జోన్ అయితే కనిపిస్తుంది. ఓకేనా, ఆర్ఆర్బీ భువనేశ్వర్ నెక్స్ట్ రాంచీ ఈ రెండే సేఫ్ జోన్లు అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ మనం మెయిన్ రెడ్ అలర్ట్ జోన్లు చూసుకున్నట్లయితే ఆర్ఆర్బీ చెన్నై ఒకటి ఉందన్నమాట. నెక్స్ట్ ఆర్ఆర్బీ చెన్నై, నెక్స్ట్ చండీగఢ్, నెక్స్ట్ ముంబై. ఓకేనా, ఇవైతే ఈ 3-4 జోన్లు అయితే మనకి టాప్ 4 దగ్గర అయితే మనకి ఇవైతే రెడ్ జోన్లు అయితే మనకి ఏదైతే కనిపిస్తుంది అనమాట. ఓకేనా, చూసుకోండి దీనికి సంబంధించిన అప్డేట్ ఇది అనమాట. ఓకేనా, దానికి మనకి ఇక్కడ ఇందులో చూసుకున్నట్లయితే యూఆర్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ విధంగా అయితే ఇచ్చాడు అనమాట. నెక్స్ట్ ఎక్స్ సర్వీస్ మ్యాన్ కూడా ఇచ్చాడు, ఓబీసీ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ కూడా ఇచ్చారు. జనరల్ చూసుకున్నట్లయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్ చూసుకున్నట్లయితే మనకి ఎక్స్ సర్వీస్ మ్యాన్ సీసీఏ ఈ రెండింటికి కూడా 6,000 పోస్టులు ప్లస్ ఇక్కడ 6,000 పోస్టులు ప్లస్ అయితే మనకి ఇదే విధంగా రెండింటికి కూడా ఉండడం జరిగింది కదా. సీసీఏకి సంబంధించిన అప్డేట్ అయితే ఏం లేదనమాట. ఓకేనా, మన సీసీఏ క్యాండిడేట్స్ చూసుకున్నట్లయితే దగ్గర చాలామంది అన్ఆఫీషియల్ చూసుకున్నట్లయితే ఒక 60,000 ప్లస్ అయితే ఉన్నది అంటారు అనమాట. ఓకేనా, దీనికి సంబంధించిన చూద్దాం, ఏమైనా ఆఫీషియల్ డేటా దీనికి సంబంధించిన ఏమైనా అప్డేట్ డేటా వస్తే అయితే మీకైతే ఎక్స్ప్లెయిన్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. ఓకేనా, ఇదండి ఈరోజు అప్డేట్ చూసుకున్నట్లయితే రైల్వే గ్రూప్ డి 2024 సంబంధించింది ఆఫీషియల్గా అయితే మనకి రిలీజ్ అవ్వడం జరిగింది. ఆర్ఆర్బీ చూడండి, ఆర్ఆర్బీ అలహాబాద్ మీకు సంబంధించిన ఈ నోటీస్ కావాలంటే ఆర్ఆర్బీ అలహాబాద్ అయితే మీరు అయితే క్లిక్ చేయండి, అక్కడి నుంచి మీరైతే ఈ నోటీస్ అనేది మీకు అయితే కనిపిస్తుంది అనమాట. ఓకేనా, చూసారు కదా, మన తెలుగు జోన్లకి భువనేశ్వర్కి సంబంధించిన అయితే 2 lakh ప్లస్ అయితే ఇక్కడ అప్లికేషన్ వెళ్ళడం జరిగింది. ఓకేనా, నెక్స్ట్ ఇక్కడ చూసుకోండి, ఇక్కడ ఆర్ఆర్బీ సికింద్రాబాద్ కూడా చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా 9 lakh ప్లస్ అప్లికేషన్ అయితే వెళ్ళడం అనేది జరిగింది. ఇక్కడ టోటల్ మనకి ఎన్ని ఉన్నాయంటే చూడండి, టోటల్ 1 crore
ఓకేనా. 1,08,00,000+ అప్లికేషన్స్ అయితే ఇక్కడ మనకైతే వెళ్ళడం అనేది జరిగింది. టోటల్ ఇది ఏంటంటే 32,000 వేకెన్సీకి సంబంధించింది. ఓకేనా, అర్థమైంది కదండి. అది చూడండి, మీరైతే మంచిగా ప్రిపేర్ అవ్వండి. రైల్వే గ్రూప్ డీకి సంబంధించింది ఎన్ని అప్లికేషన్లు అయితే ఉన్నాయో మీరైతే ఏం చూడకండి. ఓకేనా, జస్ట్ ఇది నోటీస్ వచ్చి మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, మీకు కావాల్సింది ఒక పోస్ట్, మీ ఒక పోస్ట్కి 30 మెంబర్స్ కాంపిటీషన్ ఉంటే మీకు ఎందుకు, 20 మెంబర్స్ కాంపిటీషన్ మీకు ఉంటే మీకు ఎందుకు, మీకు కావాల్సిన ఒక పోస్ట్, మీ పోస్ట్ కోసం అయితే మీరు మంచి ప్రిపరేషన్ అయితే చేయండి. ఎగ్జామ్ మేబీ సెప్టెంబర్ లేదా ఆగస్ట్ తర్వాత ఎగ్జామ్ ఉండే ఛాన్సెస్ అయితే మనకైతే కనిపిస్తుంది అంతవరకు. ఓకేనా, అయితే ఇలా ఏమైనా అప్డేట్ ఉన్నట్లయితే నేను మీకైతే వీడియో చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.